హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీలో ఎవరైనా నా ఛానల్ కనుక కొత్తగా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ ఈ వీడియోలో ఏంటి అంటే తిరుమలలో ఉన్నటువంటి గోశాల. మేము ఈ మధ్య కాలంలో తిరుమల అయితే వెళ్ళడం అయితే జరిగిందండి. ఆ టైంలో గోశాలకు కూడా వెళ్ళాము. ఇంతకుముందు మన ఛానల్లో అయితే ఒక వీడియో అనేది గోశాల గురించి, తిరుమలలో ఉన్నటువంటి గోశాల గురించి అప్లోడ్ చేసామండి. అప్పుడు చాలా మంది కామెంట్ అయితే చేశారు, ఏంటి అంటే తిరుమలలో గోదానం చెయ్యొచ్చా అని చాలా మంది అయితే అడిగారు. ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఈ వీడియోలోనైతే ప్రొవైడ్ చేస్తానండి. మనం గోశాలలోకి ఎంటర్ అవ్వంగానే గణేశుడు ఎంత చక్కగా ఆడుతూ దర్శనం అయితే ఇచ్చేశారు. మేము వెళ్ళిన టైంకి అయితే ఆవులు ఏవి కూడా పెద్దగా లేవండి. మేము వెళ్ళిన టైము ఈవినింగ్ 3కి అలా వెళ్ళాము. ఆ టైంలో ఏమంటే ఆవులని మేతకు అనేది తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారంట. మేము వెళ్ళినప్పుడు అయితే గజరాజులు ఇద్దరు ఉండారనమాట. అలాగే చిన్న చిన్న లేగదూడలు అలాంటివి ఉంటాయి కదండి, అలాంటి వాటిని తీసుకొని వెళ్ళారంట. అవి మాత్రం ఇక్కడే ఉంటాయంట గోశాలలో. అవి మనం వెళ్ళంగానే మన దగ్గరికి అయితే వచ్చేస్తున్నాయి. అలాగే 6 గంటలకి గోసేవ చేసే వాళ్ళు కూడా వస్తూ ఉంటారంటండి. అది కూడా చూద్దామని చెప్పి ఈవినింగ్ వరకు అయితే వెయిట్ చేసాం. అలాగే ఎలాగో గోవులు కూడా లేవు కాబట్టి గోదర్శనం కూడా చేసుకుని వెళ్ళాలన్నట్టుగా 6 వరకు అయితే ఇక్కడే ఉండి వెయిట్ చేసాము. జనరల్గా అయితే ఇదేమి టూరిస్ట్ ప్లేస్ కాదండి. మామూలుగా అయితే ఎవరిని కూడా పెద్దగా అలో చేయడం అయితే జరగదు. మేమైతే గోదానం గురించి కనుక్కోవాలని చెప్పి పర్టికులర్గా అయితే వెళ్ళాము. మీరు చూస్తున్నారు కదా, ఆవులన్నిటినీ కూడా మేత నుంచి తిరిగి మళ్ళీ గోశాలకైతే తీసుకొస్తున్నారండి. వస్తున్నాయి కదా, చూస్తున్నారా, అన్నీ కూడా చాలా ఎక్కువగా ఆవులు అనేటివి ఉంటాయి. అక్కడ ఉన్న వ్యూ కూడా చాలా బాగుందండి. ఒక చిన్న కాలువలాగా నీళ్ళు వెళ్తూ చాలా పచ్చగా ఆ ప్లేస్ అంతా కూడా చాలా అందంగా అయితే ఉంది. ఈవినింగ్ టైంలో మనకి సేవ చేసేదానికి ఇక్కడ స్వామివారి సేవకి మామూలుగా వస్తుంటారు కదండి, అలా కొంతమంది ఇక్కడికి కూడా గోశాలకి వస్తుంటారు. వీళ్ళంతా కూడా ఆ గోశాల మొత్తం శుభ్రం చేసి ఆవు పేడతో శుభ్రంగా స్వామివారి ముందు ముగ్గులన్నీ పెడతారండి. అలాగే ఆవుల నుంచి తీసిన పాలను కూడా వీళ్ళు మట్టి పొయ్యి అనేది ఉంటుందండి. ఇలాగా ఇందులో కట్టులు పెట్టి చక్కగా ఆ పాలకుండని పెట్టి పాలన్నీ వేసి కాసి అందులో వచ్చినటువంటి మీగడను తీసి వెన్నగా చిలికి స్వామివారికి మనకి సమర్పించడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా కూడా చాలా పాతకాలం పద్ధతిలోనే జరుగుతుందండి. చూడాలన్నా కూడా అదృష్టం ఉండాలనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటివన్నీ కూడా మనము చూడడానికి అదృష్టం చేసుకుని ఉండాలని నాకైతే అనిపించిందండి. ఇలా సేవకు వచ్చిన వాళ్ళు కూడా చాలా భక్తి శ్రద్ధలతో ఆ పేడతో అలికి ముగ్గులు పెట్టి చక్కగా వాళ్ళకిచ్చిన పని వాళ్ళు చక్కగా చేస్తూ చాలా సంతోషంగా అయితే నాకైతే అనిపించిందండి. ఇవన్నీ చూడడానికి భాగ్యం ఉండాలనిపించింది. ఎప్పుడైనా కుదిరితే గోసేవ కూడా చెయ్యాలి అనేది మనసులో అయితే అనిపించిందండి. వీళ్ళు ఎక్కడెక్కడి నుంచో ఒక్కొక్కరిని అడిగితే అసలు చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళే అంతా కూడా. వీళ్ళెంత అదృష్టం చేసుకున్నారో అని మనసులో అయితే అనుకున్నాను. అలాగే వెయిట్ చేసిన దానికి ఒక మంచి అద్భుతమైన దృశ్యాన్ని అయితే చూసాము అని అయితే తృప్తిగా అయితే మనసులో అనిపించింది. అలాగే మనం వచ్చిన పని ఏంటి, అసలు గోదానం చెయ్యొచ్చా లేదా కనుక్కోవడానికి కదా వచ్చాం. ఆ పని కూడా చూడాలి కదా. మరైతే ఆ టయానికి గోవులన్నీ కూడా గోశాల నుంచి తిరుక్కొని వచ్చేసాయండి. చిన్న చిన్న వాటిని అయితే లోపల కట్టున్నారు, కట్టలేదు, వదిలిపెట్టి అలా ఉన్నారనమాట. ఇది నేను చూడంగానే అవి నా దగ్గరకు వచ్చాయి. చాలా సంతోషంగా అయితే అనిపించింది. ఆవులన్నీ కూడా ఆ టైంలో మేత నుంచి గోశాలకైతే వచ్చున్నాయి. ఇన్ని ఆవులకి మీరు పాలు తీస్తారా అని వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్పిన మాట, ఏవైతే దూడలు లేకుండా ఉంటాయో అటువంటి వాటికి మాత్రమే వాళ్ళు పాలు అనేటివి తీస్తారంటండి. మిగతా వాటికి మాత్రం దూడలు ఏవైతే ఉన్నాయో అవి తాగుతాయంట. మిగలంగా ఏమన్నా పాలు ఉంటే తీస్తారంట, లేకపోతే లేదంటండి. ఇక మనం వచ్చిన పని కూడా చూడాలి కదా. అసలే గోదానం గురించి కనుక్కోవడానికైతే నేను వచ్చాను. మరి ఆ పని కనుక్కోవాలి కదా. మరి అక్కడుండే వాళ్ళని అడిగానమాట. అడిగితే అక్కడున్న వాళ్ళు చెప్పిన మాట, తిరుమలలో ఎటువంటి గోదానం కూడా తీసుకోరంటండి. ఎవరైతే గోదానం చెయ్యాలి అనుకుంటారో వెంకటేశ్వర స్వామిదే తిరుపతిలో ఒకటి గోశాల అనేది ఉందండి. వాళ్ళు అక్కడ ఇస్తే గోదానం అనేది మనం చెయ్యాలి అనుకునే వాళ్ళు తిరుమల కాదండి, తిరుపతిలో అయితే గోశాల అయితే ఉంది. అక్కడ ఇస్తే వాళ్ళు తీసుకుంటారంట. మనకి ఇక్కడ ఇచ్చినా అక్కడ ఇచ్చినా మనం ఇచ్చేదైతే వెంకటేశ్వర స్వామికి మొక్కుంటేనే కదండి గోదానం అనేది ఇస్తారు. తిరుపతిలో ఇచ్చినా కూడా సేమ్ టీటీడీ వాళ్ళకి ఇచ్చినట్టేనండి. అది కూడా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి గోశాలే కాబట్టి ఎవరైతే గోదానం
చెయ్యాలి అనుకుంటుంటారు కదండి. అటువంటి వాళ్ళు తిరుపతిలో మనకి గోశాలలో మనకి ఇది ఇచ్చినట్టయితే వాళ్ళు తీసుకుంటారంటండి. అక్కడ ఎవరైతే గోదానం చేయాలి అనుకుంటున్నారో అక్కడ మీరు గోదానం అనేది చేయొచ్చు. ఎటువంటి ప్రాబ్లం కూడా అందులో అయితే లేదు. దానికి కూడా మనం అక్కడికి వెళ్ళినట్టయితే ప్రాసెస్ ఇవంతా కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. ఎవరికన్నా కనుక గోదానం చెయ్యాలి, అది తిరుపతిలోనే చెయ్యాలి అనుకున్న వారు ఉంటే తప్పకుండా మీరు తిరుపతిలో ఉన్నటువంటి గోశాలకు వెళ్ళి మీరు చేయాల్సిన కార్యక్రమాన్ని మీరైతే చేయొచ్చు. ఇంత చెప్పిన దానివి అది ఎక్కడ చేయాలో కూడా చెప్పచ్చు కదా అని ఈ పాటికే మీకు అనిపిస్తూ ఉంటుంది కదండి. అడ్రస్ చెప్పకుండా తిరుపతిలో చేయొచ్చు అని మాత్రం చెప్తున్నామని కూడా అనుకుంటూ ఉంటారు. అందుకే ఎక్కడ చేయాలో కూడా చెప్తాను చూడండి. ఎస్వి గోశాల అని కూడా చాలామంది చెప్తారండి. అలాగే శ్రీ వెంకటేశ్వర గోశాల అని కూడా పిలుస్తూ ఉంటారు. మీరు గమనించినట్టయితే కింద తిరుపతిలో ఉన్న గోశాల పేరు, పైన తిరుమలలో ఉన్న గోశాల పేరు కూడా ఒకటేనండి. మీరు తిరుపతికి వచ్చి ఎస్వి గోశాలకు వెళ్ళాలనుకుంటున్నాం అని ఆటో వాళ్ళని అడిగితే వాళ్ళు మనల్ని డైరెక్ట్గా గోశాల దగ్గరికే తీసుకొని అయితే వదులుతారండి. ఎవరైతే గోదానం చేయాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇదైతే చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని నేనైతే అనుకుంటున్నాను. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. తూకివాకం నిఖితా ఛానల్.